మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా బిగ్ అలర్ట్. రోజు రోజుకు వ్యాప్తి పెరుగుతోంది. శీతాకాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో కరోనా కలకలం రేపుతోంది. కరోనాతో ఒకరి మృతి చెందడంతో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇద్దరు జూనియర్ డాక్టర్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు 45కు చేరాయి. రోజు రోజుకు కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఒక్కరు మృతి చెందారు కరోనా వల్ల. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఉస్మానియా హాస్పిటల్లో అయితే ఒక మరణం సంభవించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకి ఈ యొక్క కరోనా వ్యాప్తి అనేది పెరుగుతూనే ఉంది. దాని తగ్గట్టుగా రోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 55 కేసులు ఇప్పుడు స్టిల్ యాక్టివ్గా ఉన్నట్టుగా వైద్య అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గత వారం రోజుల ముందు ఒక వ్యక్తి వచ్చి రావడం జరిగింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన చేరాడు. ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయనకి చికిత్స కూడా చేస్తున్న నేపథ్యం ఏర్పడితే తరచుగా కూడా జ్వరం వస్తుంది. దాంతోపాటు వారు టెస్ట్ చేసినప్పుడు అతనికి కరోనా పాజిటివ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటికే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో దాంతోపాటు ఈ జ్వరము ఈ యొక్క కరోనా ఈ మూడు అటాక్ కావడంతో అతను ఇవాళ ఉదయం చనిపోయినట్టుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర ఇవాళ ధృవీకరించిన నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే రోగికి చనిపోయిన తర్వాత కూడా డౌట్ వచ్చి నిజంగానే ఇతను కరోనాతో చనిపోయారా లేకపోతే ఇతర వ్యాధులతో సంబంధితమైనటువంటి వ్యాధులతో ఏమన్నా చనిపోయాడంటూ కూడా వారు టెస్ట్ చేసిన తర్వాత కరోనా పాజిటివ్ అనేది అతనికి తెలిసినటువంటి నేపథ్యం ఏర్పడింది. దాంతోపాటు ఈ ఉస్మానియాలోనే మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. వారిని కూడా ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ కూడా పంపించినటువంటి నేపథ్యం ఏర్పడితే ప్రభుత్వం ఒక్కసారిగా కూడా అలర్ట్ అయింది. రోజు రోజుకి ఇది పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 4000 పై చిలుకు దాకా కూడా కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుందనేసి కూడా వైద్యాధికారులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా వైద్యాధికారులకు ఇప్పటికే వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇటు గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా ఆసుపత్రి కానీ అలాగే కరోనా స్పెషాలిటీ హాస్పిటల్గా ఉన్నటువంటి టిమ్స్ హాస్పిటల్ కూడా అన్ని రకాలమైనటువంటి సదుపాయాలు మళ్ళీ పునరుద్ధరించాలంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. దాంతోపాటు వైద్యాధికారులతో పాటు ఎక్కువ వైద్యకు సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా రెడీగా ఉండమంటూ కూడా ఆయన అలర్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే ఎక్కువగా కరోనా టెస్టులు మరొకసారి అందరికీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దాని తగ్గట్టుగా టెస్టులు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా దానికి కూడా డేట్స్ అనేది ఫిక్స్ అయిపోతున్నారు. సాధారణ జ్వరానికి అలాగే ఈ వేరియంట్కి చాలా తేడాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ టెస్టులు చేయించుకోమనేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎవరైతే అలసత్వం ప్రదర్శించుకోండి, ఎందుకంటే మరొకసారి మాస్క్ అనేది కంపల్సరీ చేసుకోండి అంటూ కూడా వైద్యాధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎటువంటి ఛాన్స్ అయితే తీసుకోవద్దండి. జనావాసాల్లో ఎక్కువగా మీరు తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మాస్క్ వేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పైగా ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా ఈ వ్యాప్తి అనేది జరిగే అవకాశం ఉంది. సీజనల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కానీ ఎక్కువగా ప్రాణాపాయ స్థితి అయితే రాకపోవచ్చు కానీ ఈ యొక్క వేరియంట్ వల్ల. కాకపోతే ఇతర సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మరణం వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏతోటికనే కరోనా మరణాలు అలాగే కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్ వద్ద కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యులంతా కూడా రెడీగా ఉండడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈసారి కరోనా దీంతో తెలిసిందే. గతంలో కరోనా సీజన్ వచ్చినప్పుడు భారీ లక్షలు గల ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేశాయి కాబట్టి ఈసారి ఆ తరహా ఉండకుండా ఖచ్చితంగా కూడా పూర్తిస్థాయి ఈ కరోనాకి సంబంధించినటువంటి ఈ వేరియంట్కి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పించి ఏ టాబ్లెట్స్ వాడాలన్న దానిపై కూడా అవగాహన కల్పించిన తర్వాత మాత్రం పడిపోయి ఆందోళన వరకు చెందిన ఖచ్చితంగా కూడా మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం కంపల్సరీ వైద్యుల్ని కలవంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.